వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. రేగడి మండలం లక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా సాంఘిక శాస్త్ర మరియు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. లక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా సాంఘిక శాస్త్ర మరియు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హెడ్ మాస్టర్ కృష్ణారావు మరియు సర్పంచ్ తేజ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ వై అప్పలనాయుడు, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పిల్లలకి రాజ్యాంగం యొక్క ఆవశ్యకత గురించి మరియు పిల్లలకి బాగా చదివి వృద్ధులకు రావాలని, పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని తెలిపారు. అలాగే సాంఘిక శాస్త్ర దినోత్సవం పురస్కరించుకుని మండల స్థాయిలో నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఉత్తమ ఉపాధ్యాయు అవార్డు పొందిన వైవి రమణకి పాఠశాల సహాయ ఉపాధ్యాయులు మరియు గ్రామ నాయకులు సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. రణస్థలం మండలం డేరసాం గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ సమన్వయకర్త విశ్వక్సేన్. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం డేరసాం గ్రామంలో కోరాడ మాలచ్చి, కోరాడ సూర్యనారాయణకు చెందిన 2 పురిళ్లు దగ్ధమైన విషయం జనసేన పార్టీ నాయకులు దన్నాన రవీంద్ర, ఎచ్చర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త విశ్వక్సేన్ కు మరియు పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావుకు తెలియజేశారు. వారు ఈ విషయం తెలియగానే బాధితులను పరామర్శించి రణస్థలం మండలం ఎంఆర్ఓతో ఫోన్లో మాట్లాడి బాధితులకు ప్రభుత్వం తరపున సహాయం అందించాలని కోరారు. బాధితులకు జనసేన పార్టీ నాయకులు దన్నాన రవీంద్ర 5,000 రూపాయలు మరియు 2 రైస్ ప్యాకెట్లు, విశ్వక్సేన్ 2 రైస్ ప్యాకెట్లు, వడ్డాది శ్రీనివాసరావు చీరలు, దుప్పట్లు వితరణ చేశారు. రేగడి మండలం అంబఖండి గ్రామంలో వెలిసిన అయ్యప్ప స్వామికి వెండి కిరీటం బహూకరణ. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం అంబఖండి గ్రామంలో పుట్టలో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయానికి రాజాం పట్టణానికి చెందిన వ్యాపారవేత్త హనుమాన్ శెట్టి సురేష్, రమణి దంపతులు 60,000 రూపాయలు విలువ చేసే 1/2 కేజీ వెండి కిరీటాన్ని స్వామివారికి బహుకరించారు. ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఎమ్మెల్యే గుండు శంకర్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం 1, 2 ఆర్టీసీ డిపోలకు నూతనంగా 25 బస్సులను బుధవారం కూటమి ప్రభుత్వం అందించింది.
ఈ బస్సులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆర్టీసీ డిపోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకు త్వరలో 42 కొత్త బస్సులు రానున్నాయని, తొలుత 25 బస్సులు వచ్చాయని తెలిపారు. ఇందులో ఇంద్రా ఏసీ బస్సుతో పాటు ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులు ఉన్నాయన్నారు. త్వరలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించనుందని తెలిపారు. దీనికోసం మహిళలు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్యను ప్రభుత్వం పెంచుతుందన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో కనీసం ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదని, మరమ్మతులకు గురైన బస్సులతో సర్వీసులు నడిపి ప్రయాణికులకు అవస్థలకు గురిచేశారన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మార్చులు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి దాదాపు 42 బస్సులు కొత్తవి రావడం జరిగింది. దాంట్లో 25 బస్సులు శ్రీకాకుళం 1-2 డిపోకి రావడం జరిగింది. దీంట్లో పల్లె వెలుగు కానీ, అలాగే ఎక్స్ప్రెస్ కానీ, సెమీ లగ్జరీ కానీ, సూపర్ లగ్జరీ, ఒక ఇందిరా కూడా రావడం జరిగింది. ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా చేపట్టాలంటే వాళ్ళకి ముందు ఏదో మొక్కుబడిగా మనం పథకం ప్రారంభించే ముందు వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బస్సు కూడా కనీసం రిపేర్ కూడా చేసిన పాపాన పోలేదు. అన్ని బస్సులు కూడా మొత్తం ఏ బస్సు రిపేర్ వచ్చినా మూలను పెట్టేయడమే, ఏ బస్సు రిపేర్ వచ్చినా మూలను తోసేయడమే. అదే పరిస్థితి వచ్చింది కానీ రిపేర్ చేయలేదు. కొత్త బస్సు ఒక్కటి కూడా గత 5 సంవత్సరాలుగా ఈ డిపోకి ఒక్క కొత్త బస్సు వచ్చిన సందర్భం కూడా లేదు. రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆర్టీసీని బలోపేతం చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు. నూతన బస్సులను కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలందరికీ సౌకర్యార్థం మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేసి కొత్త బస్సులు ఇచ్చి ప్రజలకు అందరికి కూడా అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర రవాణా శాఖ మార్చుల వారికి, మంత్రివర్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విజయనగరం జిల్లా రేగడాందరవలస మండలం పోలీస్ స్టేషన్ ని సందర్శించారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మహిళా సంరక్షణ పోలీసు సిబ్బందితో మమేకమై వారికి దత్తతగా అప్పగించిన గ్రామాల్లో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు, భూ తగాదాలు, గొడవలు, వివిధ రాజకీయ పార్టీల తగాదాలు, పాత నేరస్తులు హిస్టరీ, గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు అందజేయాలని ఆదేశించారు. ప్రతి వారం విధిగా దత్తత గ్రామాల్లో పోలీసులను సందర్శించాలని తెలిపారు. ప్రజలకు క్షేత్రస్థాయిలో డిజిటల్ అరెస్టు, ఇతర సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించాలని, ఏదైనా సైబర్ మోసానికి గురైతే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ సిబ్బందికి, మహిళా సంరక్షణ పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని వాటిని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాలని, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలు, విద్యార్థులకు సంకల్పం కార్యక్రమంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. దర్యాప్తులో ఉన్న చోరీ కేసులను ఛేదించుటపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దొంగతనాలకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రికవరీ చేయాలని ఎస్ఐ నీలావతికి జిల్లా ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాల ఏర్పాటులో స్థానిక వ్యాపారులు, ప్రజలు, ఎంఎస్పీల సహకారం తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద కాషనరీ బోర్డులను, చాపర్స్, లైటింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం పోలీస్ స్టేషన్లో నమోదైన దర్యాప్తుల్లో ఉన్న కేసులు, వివిధ న్యాయస్థానాల్లో ట్రయల్స్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సీడీ ఫైల్స్ ను జిల్లా ఎస్పీ పరిశీలించి కేసుల దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు దిశానిర్దేశాలు చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 2 మహిళా సంరక్షణ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించి బహుమతి ప్రదానం చేశారు. వార్షిక తనిఖీల అనంతరం జిల్లా ఎస్పీ వృద్ధులకు, పేదలకు వస్త్ర వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వార్షిక తనిఖీల్లో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర, ఎస్బీసీఐ లీలారావు తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలం బోరాడ గ్రామంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు జరజాన నేలయ్య మాట్లాడుతూ రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు గడుస్తున్నా బడుగు బలహీన వర్గాల పరిస్థితులు మారలేదని, భారత రాజ్యాంగం పట్ల అందరికీ అవగాహన ఉండాలని, ప్రతి ఒక్క ప్రభుత్వ స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థికి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మహిళలకు సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అని, అన్ని కులాల వారికి రాజ్యాంగం పట్ల అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గులివెందుల శ్రీనివాసరావు, కెత శంకర్రావు, తేగల మోహన్ రావు మరియు బోరాడ గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. మందస జీడీ రైస్ మిల్ కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. మందస మండలం రైస్ మిల్లు, జీడి పరిశ్రమల కార్మికుల సమావేశం సారంగిపురం సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ జీడి రైస్ మిల్లులో యాజమాన్యాలు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వట్లేదని, పీఎఫ్, ఈఎస్ఐలు అమలు చేయట్లేదని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. కార్మికులకు చట్టబద్దమైన సౌకర్యాలు అమలు చేయకుండా తీవ్ర శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయని అన్నారు. గత వేతన ఒప్పందం ముగిసి 6 నెలలు దాటినా నూతన వేతన ఒప్పందం చేయలేదని అన్నారు. జీడి రైస్ మిల్లుల యాజమాన్యాలు కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడి వెంటనే ఒప్పందం చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మందస జీడి రైస్ మిల్లు కార్మికులకు యాజమాన్యాలు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. పిఎఫ్ గాని, ఈఎస్ఐ గాని, వీడిఏ గాని, బోనస్ గాని ఎటువంటి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు అమలు చేయకుండా కార్మికులను తీవ్ర శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయి. గత వేతన ఒప్పందం ముగిసి 6 నెలలు దాడుతున్నప్పుడు కూడా నూతన వేతనం అమలు చేయకుండా యాజమాన్యాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే యాజమాన్యాలు వెంటనే తమ నిర్లక్ష్య వైఖరి వీడి కార్మికులకు వేతన ఒప్పందం చేయాలని చెప్పి వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. జీడి రైస్ మిల్ యాజమాన్యాలు కార్మికులకు చట్టబద్దమైన సౌకర్యాలు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైస్ మిల్ కార్మికులు బస్తాలు మోసినప్పుడు నడుం జారిన, యంత్రాల వద్ద ప్రమాదాలకు గురైన యాజమాన్యాలు పట్టించుకోవట్లేదని, కార్మికులకు ఎటువంటి ఆసరా ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు చట్ట ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ, వీడిఏ, బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు మందస మండల కన్వీనర్ కేశవరావు, లక్ష్మి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్ లో పనిచేస్తున్న కార్మికులు బస్తాలు మోసినప్పుడు గాని, యంత్రాల వద్ద నడుము జారిపోయిన, ప్రమాదానికి గురైన ఎటువంటి ఆశ్రయమైన పరిస్థితి వస్తా ఉంది. తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. తమ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఉండడం లేదు. యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. పిఎఫ్, ఈఎస్ఐ కూడా రాకపోవడం వల్ల మరింత ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంటుంది. అదే పిఎఫ్, ఈఎస్ఐ ఉంటే కొంత ఆసరా ఉంటుంది. అందుకని కార్మికులందరూ కూడా పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలా. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకుని వెంటనే కార్మికులందరూ కూడా చట్టబద్దమైన సౌకర్యం అమలయ్యే విధంగా, వేతన ఒప్పందం చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. పోలాకి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి బుధవారం పోలాకి మండలం పోలాకి పిఎసిఎస్ కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే రైతుల ఖాతాల్లో డబ్బులు 48 గంటల్లో జమ చేస్తామని తెలిపారు.
పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంగి కృష్ణనాయుడు, మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.